హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఢిల్లీ కరెంట్ అఫైర్స్ 9th డిసెంబర్. హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి న్యూస్ మొత్తం 17 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. తెలంగాణ అంశాలు ఒక 2 వార్తల్లో ఉన్నాయి. సో 17 ఆర్టికల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంది ఏపీపీఎస్సీ వాళ్ళకి. మార్చి మాసంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ చాలా గట్టిగా చదవాలి. ఎక్కువ ప్రశ్నలు దాని నుంచే వస్తాయి. ఎస్, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్టు కూడా వస్తుంది. బట్ ఈ 4 మాసాల కరెంట్ అఫైర్స్ అయితే చాలా గట్టిగా చదవాలి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సో ఫస్ట్ 9th డిసెంబర్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు. సో నెక్స్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ పాలిటీ కిందికి వస్తుంది. ఎథిక్స్ కమిటీ యొక్క రిపోర్టు మేరకి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహూవా మొయిత్రీని లోక్సభ నుంచి బహిష్కరించడం జరిగింది. సో మనకి వార్తల్లో ఉంది ఎథిక్స్ కమిటీ అని చెప్పేసి. ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, సో లోక్సభ ఎంపీ, సో పేరేంటి అంటే మహూవా మొయిత్రీ, పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఏ ఎంపీ అని చెప్పేసి వస్తుంది. సో మహూవా మొయిత్రీని లోక్సభ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. సో ఈమె ఇన్ఫ్యాక్ట్ మన లోక్సభలో క్వశ్చన్ అవర్ అని చెప్పేసి ఉంటుంది. క్వశ్చన్ అవర్లో ఈ అధికార పార్టీని ప్రశ్నలు అడిగేందుకు అది ఉద్దేశించబడింది. సో క్వశ్చన్స్ అడగవచ్చు. ప్రజెంట్ మనకి ఆన్లైన్ పోర్టల్లో కూడా క్వశ్చన్స్ అడగచ్చు. అయితే ఈమె మెయిల్ ఐడిని ఒక పారిశ్రామికవేత్తకి ఇచ్చిందని చెప్పేసి, ఇది ఎథిక్స్ కిందికి, నైతిక విలువల కిందికి వస్తుందని చెప్పేసి, ఈమె యొక్క ప్రవర్తన నైతిక విలువలకి భంగం కలిగిందని చెప్పేసి లోక్సభ స్పీకరు ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి ఇవ్వడం జరిగింది. సో ఎథిక్స్ కమిటీకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఫేమస్గా క్యాష్ ఫర్ క్వెరీ అని చెప్పేసి పిలుస్తాం. క్వశ్చన్ అడిగేందుకు డబ్బులు తీసుకున్నది ఒక పారిశ్రామికవేత్త అని చెప్పేసి, డబ్బులు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఎథిక్స్ కమిటీ నిజమే డబ్బులు తీసుకుందని చెప్పేసి నిరూపించబడిందని చెప్పేసి లోక్సభ స్పీకర్కి రిపోర్ట్ ఇస్తే, లోక్సభ వాయిస్ ఓటు ద్వారా బహిష్కరణ తీర్మానాన్ని ఆమోదించింది. కాబట్టి లోక్సభ నుంచి ఈ ఎంపీ బహిష్కరించడం జరిగింది. సో మనకి ఇందులో ఏది వార్తల్లో ఉంది? ఎథిక్స్ కమిటీ వార్తల్లో ఉంది. ఎస్, ఈ బహిష్కరణ అంశాన్ని మహూవా మొయిత్రీ గారు కోర్టులో సవాల్ చేయొచ్చు అంటే 100% కోర్టులో సవాల్ చేయొచ్చు, సవాల్ కూడా చేయిస్తారు. రైట్. సో ఎథిక్స్ కమిటీ మనకి వార్తల్లో ఉంది. వాస్తవంగా మనకి ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో స్టార్టింగ్లో ఎథిక్స్ కమిటీ అని చెప్పేసి లేదు. సో 1996 మీటింగ్లో ఫస్ట్ టైం వచ్చింది. సో ఢిల్లీలో జరిగిన ప్రిసైడింగ్ ఇన్ఫ్యాక్ట్ ఆఫీసర్స్ సమ్మిట్, అంటే లోక్సభ చైర్మన్, రాజ్యసభ చైర్మన్స్, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్స్ యొక్క సమ్మిట్ జరిగింది 1996 లోపల, ఢిల్లీ లోపల. సో అప్పుడు ఈ ఎథిక్స్ కమిటీని ఫస్ట్ టైం ప్రస్తావన చేయడం జరిగింది. ఎస్, సభ్యుల యొక్క ఈ నైతిక ప్రవర్తన పర్యవేక్షణ కోసం ఒక కమిటీ ఉండాలని చెప్పేసి ఎథిక్స్ కమిటీ ఏర్పాటు గురించి వెరీ ఫస్ట్ టైం ఢిల్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సమ్మిట్ డిస్కషన్ చేసింది. సో వెరీ నెక్స్ట్ ఇయర్ రాజ్యసభ ఫస్ట్ టైం ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, లోక్సభ కాదు రాజ్యసభ చేసింది. అప్పుడు మన ఉపరాష్ట్రపతి, సో రాజ్యసభ చైర్మన్ కేఆర్ నారాయణన్ అని చెప్పేసి ఉండే. సో కేఆర్ నారాయణన్ టైంలో రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ 10 మెంబర్స్ ఉంటారు. లోక్సభ అయితే 15 మెంబర్స్ ఉంటారు. ఈ 10 మెంబర్స్ని ప్రిసైడింగ్ ఆఫీసర్స్, సభ అధ్యక్షులు అనగా రాజ్యసభ లోపల చైర్మన్ అపాయింట్మెంట్ చేస్తాడు. 1 year టైంకి అపాయింట్మెంట్ చేస్తాడు. ఇది రాజ్యసభ అండి. మరి లోక్సభలో ఎప్పుడు అంటే ఇన్ఫ్యాక్ట్ 2000 ప్రాంతంలో అడిహాక్ కమిటీగా ఏర్పాటైంది. తాత్కాలిక కమిటీగా, నాట్ పర్మనెంట్ కమిటీ, తాత్కాలిక కమిటీగా 2000 ప్రాంతంలో ఏర్పాటైంది. అప్పుడు లోక్సభ స్పీకర్ వెరీ ఫేమస్ మనకి, సో జిఎంసి బాలయోగి అని చెప్పేసి ఉండే. సో జిఎంసి బాలయోగి అని చెప్పేసి ఉండే. తర్వాత 2015 టైంలో ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీగా, శాశ్వత కమిటీగా రూపాంతరం చెందింది. 2000 కాదు, 2015. సో శాశ్వత కమిటీగా రాజ్యసభలో అయితే 1997లో, లోక్సభలో అయితే 2015 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 15 మంది సభ్యులు ఉంటారు. 1 year టైం మనకి కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనకి లోక్సభ యొక్క ఎథిక్స్ కమిటీ చైర్పర్సన్గా ఇన్ఫ్యాక్ట్ వినోద్ కుమార్ సోంకర్ అని చెప్పేసి బీజేపీ ఎంపీ పనిచేస్తున్నాడు. వినోద్ కుమార్ అని చెప్పేసి ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి. అదేవిధంగా ఆ పారిశ్రామికవేత్త ఎవరు అంటే డబ్బులు ఇచ్చింది హీరా నందన్ అని చెప్పేసి,
ఈ గౌతమ్ ఆదానికి వ్యతిరేకంగా ప్రశ్న అడుగుమని లోక్సభ లోపల సో హీరా నందన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ఇష్యూ మనకి వార్తల్లో వస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ మనం క్వశ్చన్స్ అడగాలంటే నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ని ఆన్లైన్లో ఇవ్వాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ ఉండకపోవచ్చు. నా కంప్యూటర్ పరిజ్ఞానం లేదని చెప్పేసి నా యొక్క ఐడిని హీరానందన్కి ఇచ్చిన అని చెప్పేసి ఈమె తప్పుని కప్పించుకునే ప్రయత్నం చేసింది. బట్ డబ్బులు తీసుకోవడం జరిగింది కాబట్టి బహిష్కరించడం జరిగింది. నైతిక ప్రవర్తన ఉల్లంఘన జరిగింది కాబట్టి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఈ అంశంలో ఏం నేర్చుకోవాలి అంటే ఎథిక్స్ కమిటీ లోక్సభలో ఎప్పుడు ఏర్పాటైంది, అప్పుడు లోక్సభ స్పీకర్ ఎవరున్నారు, రాజ్యసభలో ఎప్పుడు ఏర్పాటైంది, అప్పుడు చైర్మన్ ఎవరని చెప్పేసి ఇయర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మెంబర్స్ ఎంతమంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పదవి కాలం ఎంత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ వార్తల్లో ఉంది. సో మహువా మొయిత్రీ కోర్టులో తప్పనిసరిగా సవాల్ చేసే అధికారం కలిగి ఉంటుంది. సవాలు కూడా చేస్తే చేయవచ్చు. మనకు 101 ఆర్టికల్ అనేది ఈ లోక్సభ సీటు వేకెంట్ గురించి మనకి మాట్లాడుతుంది. ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి అది మాట్లాడుతుంది. సో ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ది సువాస్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఒక పోర్టల్ మనకి వార్తల్లో ఉంది. వెరీ వెరీ ఫేమస్ అండి ఇది. సో ఎందుకు సువాస్ అనేది ఫేమస్ అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఇది సుప్రీంకోర్టులో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన సాఫ్ట్వేర్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాయ వ్యవస్థ లోపల కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఒక సాఫ్ట్వేర్ రూపొందించినారు. అదే సువాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో సువాస్ మనకి అబ్రివేషన్ చూస్తే గిట్ట సుప్రీంకోర్టు వస్తుంది. ఫస్ట్ సుప్రీంకోర్టు విధిక్ అనువాదు సాఫ్ట్వేర్. సో అనువదిస్తుంది. సో ఇంగ్లీష్లో ఉన్న తీర్పులని ఈ 11 భాషల్లోకి అనువాదం చేసేందుకు ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూలే సువాస్ అని చెప్పేసి పిలుస్తాం. సువాస్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎవరు రూపొందించారు అంటే సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని రూపొందించారు. సో మనకు ఒక పోర్టల్ వచ్చినప్పుడు దాని డెవలప్మెంట్ ఎవరని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సువాస్ అనే పోర్టల్ని న్యాయ వ్యవస్థ లోపల కృత్రిమ మేధస్సు ఉపయోగించేలా దీన్ని రూపొందించారు. వెరీ ఫస్ట్ టైం ఇది 11 భాషల్లో తీర్పులను అనువాదం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇటీవల వెరీ ఫేమస్ జడ్జిమెంట్ కేశవానంద భారతిని 10 భాషల్లోకి ఈ సువాస్ అనే పోర్టల్ అనువదించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో 11 భాషల్లో చేస్తుంది. కేశవానంద భారతి కేసును 10 భాషల్లోకి చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది ఒక ఎగ్జాంపుల్ మనకి. సో ఇవి 2 ఆర్టికల్స్ పాలిటీ కిందకి వస్తుంది. సో మనం ఈ జిఎస్ పాలిటీ కానీ లేదా పాలిటీ మెయిన్స్ కానీ సుప్రీంకోర్టు దగ్గర ఈ సువాస్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ఇటీవల డిజిటలైజ్ జరుగుతుంది. సో అది ఈ సుప్రీంకోర్టు రికార్డ్ అని చెప్పేసి కొన్ని తీర్పులని భద్రపరుస్తుంది. అటువంటివి మనం ఒక దగ్గర రాసుకోవాలి. అందులో సువాస్ అని చెప్పేసి యాడ్ చేసుకోవాలి. సో ఇది చూస్తే గిట్ట మనకు పార్లమెంటరీ కమిటీస్ అని చెప్పేసి ఉంటుంది. అందులో స్టాండింగ్ కమిటీ దగ్గర ఎథిక్స్ కమిటీ అని చెప్పేసి చిన్నగా రాసుకోవాలి. ఎథిక్స్ కమిటీ ప్రజెంట్ చైర్పర్సన్ వినోద్ కుమార్ సోంకర్ అని చెప్పేసి సో మహువా మొయిత్రీ బహిష్కరణ అని చెప్పేసి చిన్నగా రాసుకుంటే మనము ఈ సబ్జెక్టు రివిజన్ టైంలో కరెంట్ అఫైర్స్ కూడా రివిజన్గా పనికి వస్తుంది. సో నెక్స్ట్ మనం ఈ డిసెంబర్ మంత్ అయిపోయాక ఈ 2023 జనవరి నుంచి డిసెంబర్ దాకా రివిజన్ సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మంది కోరినట్లయితే తప్పనిసరిగా స్టార్ట్ చేస్తాం. అది ఎక్కువ ఐపీపీఎస్సీ వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసము. మనం ఇంతకుముందు రివిజన్ సిరీస్ చేసి ఉన్నాం సబ్జెక్ట్ వైజ్. దాన్ని 1 ఇయర్ కలిపి ఒకసారి చేద్దాం. సో నెక్స్ట్ ఇవి 2 కూడా ఎకనామిక్ కిందికి వస్తాయి. ఆనియన్ ఎక్స్పోర్ట్ మీద డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ నిషేధం విధించింది. ఎందుకోసం అని చెప్పేసి డిస్కస్ చేయాలి. తర్వాత ఈ జ్యూట్ బ్యాగ్స్ అంటే జనపనార సంచుల్లో ఈ ఫుడ్ గ్రెయిన్స్ను షుగర్ని 20% ప్యాకేజ్ చేయాలని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు. ఇవి 2 మనకి ఎకనామిక్ కిందికి వస్తాయి. సో ఫస్ట్ ఏంటి అంటే ఉల్లి ఎగుమతులు. ఇది మనకు ఈనాడు ఆర్టికల్ దాదాపు అన్ని పేపర్లో వచ్చింది. ఈ ఫస్ట్ 2 ఆర్టికల్స్ అయితే ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్. సో ఉల్లి ఎగుమతులు ఇన్ఫ్యాక్ట్ ఇవి 2 ఈనాడులో కూడా వచ్చినాయండి. నిషేధం విధించింది. సో ఎందుకోసము అంటే 31 మార్చ్ వరకు ఇది నిషేధం పనిచేస్తుంది. ఎవరు? డైరెక్టరేట్ జనరల్ ఫారెన్ ట్రేడ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. ఇది మనకి ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0 ప్రశ్న.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. ఇది సో విదేశీ ఎగుమతుల మీద నిషేధం విధిస్తుంది, నియంత్రణ చేస్తుంది. ఫారెన్ మినిస్ట్రీ కాదు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఫారెన్ ట్రేడ్ ఉండగానే మన మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఎగుమతుల మీద నిషేధం విధించింది 31 మార్చి వరకు అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉల్లి ధరలు మనకి పెరిగిపోతున్నాయి క్రమంగా. కాబట్టి సో ఉల్లి లభ్యత దేశీయ వాసులకి పెంచాలి. సో ఉల్లి లభ్యత పెంచాలి అంటే ఇన్ఫ్యాక్ట్ మనం ఎక్కువ కనిపించాలి అంటే ఎగుమతులు చేయొద్దు, అది ఒక కారణము. ఇన్ఫ్యాక్ట్ వస్తువు ఎక్కువ కనిపించినప్పుడు మన డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి ధరలు స్థిరీకరణ అవుతాయి. సో ధరల్లో మార్పు లేకుండా ధరల స్థిరీకరణ కోసం అని చెప్పేసి 2 లక్ష్యాలతోని ఉల్లి ఎగుమతుల మీద ఎక్స్పోర్ట్ మీద బ్యాన్ విధించడం జరిగింది. సో మనకి స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు అని చెప్పేసి పిలుస్తాం కొన్ని, అటువంటి ఇవి అండి. సో మనకి ఎప్పుడు ఫ్యాక్ట్ క్వశ్చన్స్ రావు, సబ్జెక్ట్ యొక్క పరిజ్ఞానం మీద కొన్ని ప్రశ్నలు వస్తాయి. అవి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇటీవల ఉల్లి ఎగుమతుల మీద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నిషేధం విధించింది. ఎందుకోసం అని చెప్పేసి స్టేట్మెంట్ రూపంలో ఏ అని చెప్పేసి, ఉల్లి లభ్యత పెంచేందుకు అని చెప్పేసి, ధరల స్థిరీకరణ అని చెప్పేసి, బోత్ లేదా నన్ను అని చెప్పేసి స్టేట్మెంట్ ఆధారిత సబ్జెక్టు పరిజ్ఞానం టెస్ట్ చేయడం అంటే ఇది. ఇంకా టీఎస్పీఎస్ టెస్ట్ చేస్తుంది. ఇటీవల ఉల్లి ఎగుమతులు ఏ తేదీన నిషేధం విధించింది. సో నెక్స్ట్ ఇంకా మనం కొద్దిగా కరెంట్ అఫైర్స్లో కొన్ని జిఎస్ పాయింట్స్ కవర్ చేసుకోవచ్చు. ఉల్లి అనేది ఈ టమాటా కానీ మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయండి, ఈ ఆనియన్స్ మన టాప్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక మెయిన్స్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసినాం. ఈ ఎగుమతుల్లో ఈ టాప్స్ విషయంలో ధరల్లో ఎందుకు హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పేసి, ఆ హెచ్చు తగ్గులు లేకుండా గవర్నమెంట్ చర్యలు ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. సో టాప్స్ అంటే టమాటో, ఆనియన్ అండ్ పొటాటో అని చెప్పేసి వస్తుంది. పొటాటో ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్. అది కర్రీ కిందకి మనం తింటాం కానీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ బాయిల్ చేసుకుని బెస్ట్ సోర్స్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ పొటాటో అనేది. అమైనో యాసిడ్స్ ప్రొఫైల్ దానిలో మంచిగా ఉంటుంది. 9 టైప్స్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో మనకి ఇన్ఫ్యాక్ట్ టమాటో, ఆనియన్, పొటాటో అని చెప్పేసి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇవి ఎక్కువ సెల్ఫ్ లైఫ్ టైం అనేది ఉండదు, తొందరగా పాడైపోతాయి కాబట్టి ధరల్లో ఎక్కువ హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. సో అందులో మనకు ఈ ఆనియన్ కోసం అని చెప్పేసి ఇటీవల మనము ఒక ఇరిడేషన్ అని చెప్పేసి ఒక ప్రక్రియ చేపట్టినాము. ఇది ఏంటి అంటే సో గామా కిరణాలు ఉపయోగించి ఈ ఉల్లి యొక్క సెల్ఫ్ లైఫ్ టైంని తొందరగా ఖరాబ్ కాకుండా చేసే ప్రక్రియ, సైంటిఫిక్ ప్రాసెసే ఇరిడేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో గామా రేస్ ఉపయోగిస్తాము. సో మనకి సైన్స్ రియల్ లైఫ్లో సైన్స్ ఉపయోగం అని చెప్పేసి ఒక సిలబస్లో ఉంటుంది, అందులో ఇది మనం రాసుకోవచ్చు. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చనే, లాస్ట్ 3-4 మంత్స్లో వచ్చిన వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఏమున్నది మనకి, సో జూట్ బ్యాగ్స్ ప్యాకేజింగ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ మనకు ఈ జనప సంవత్సరం అనేది చూస్తే ఇట పంట ఇయర్ అనేది 1 జూలై నుంచి ఉంటుంది. జూలై 2023 నుంచి 30 జూన్ 2024 వరకు. సో ఈ 1 ఇయర్ టైంలో ఈ 100% ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఆహార ధాన్యాలు ఉన్నాయో, ఇన్ఫ్యాక్ట్ మన గోధుమ కానీ లేదా బియ్యం కానీ వీటిని జూటు బ్యాగుల్లోనే స్టోర్ చేయాలి, ప్యాకేజ్ చేయాలి, వేరే బ్యాగులలో చేయొద్దు. జనపనార మనకు జనమున్న సంచులలో ప్యాకేజ్ చేయాలి. షుగర్ చూస్తే గిట్ట 20% షుగర్ అనేది కంపల్సరీ జూటు బ్యాగుల్లోనే ప్యాకేజింగ్ అయితే చేయాలి, వేరే దాంట్లో చేయొద్దు. ఇది మంచి నిర్ణయం వాస్తవంగా క్యాబినెట్ కమిటీ తీసుకున్నది. సో దీనివల్ల మనకి జనపనార రైతులకి మంచి డిమాండ్ అయితే పెరిగిపోతుంది, దేశీయ రైతులకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సో 100% ఫుడ్ గ్రెయిన్ని 20% షుగర్ ప్యాకేజింగ్ అనేది జనపనార సంచుల్లోనే చేయాలి. అలా చేస్తే మనకి ఉపయోగం ఏంటి అంటే, ఒకటి సో మన్నిక ఎక్కువ కలిగి ఉంటుంది, జనపనార రైతులకు కూడా మంచి మద్దతు ధర మనం కల్పించవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు, డిమాండ్ పెరిగిపోతుంది. సో మనం తరచుగా ఈ జూట్ని మనము గోల్డెన్ ఫైబర్ అని చెప్పేసి, బంగారు పీచు అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో అత్యధిక ఉత్పత్తి ఇండియా చేస్తుంది. సో బంగ్లాదేశ్ని ఇండియా బీటీఎస్ పడేసింది. నెక్స్ట్ ఇండియాలో చూస్తే వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి అత్యధికంగా ఉత్పత్తి చేస్తే రాష్ట్రంగా జర్మనీలో ఉత్పత్తి చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 అంశాలు. సో ఇవి 2 కూడా రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలు. ఫస్ట్ చూస్తే వినియోగదారుల కోసం కొద్దిగా కనిపిస్తుంది. 2 అంశాలు కూడా సబ్జెక్ట్ని టెస్ట్ చేస్తాయి, ఫ్యాక్ట్ క్వశ్చన్స్ని కాదు. సో నెక్స్ట్ జాగ్రఫీ కిందికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బుల్లెట్ ట్రైన్ మనకి ఈనాడు పేపర్లో మరొకసారి ప్రస్తావించడం జరిగింది.
సో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ బుల్లెట్ ట్రైన్ ఎందుకు బుల్లెట్ అని చెప్పేసి పిలుస్తున్నాం అంటే ఇది హై స్పీడ్ ట్రైన్. భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది సెమీ హై స్పీడ్, అది ఇదేమో హై స్పీడ్. మనకు వాస్తవంగా భారతదేశంలో రైల్వేలకి హై స్పీడ్ టెక్నాలజీ లేదు. సో జపాన్ మనకి సాంకేతికత సహాయం చేస్తుంది హై స్పీడ్ టెక్నాలజీ కోసము. జపాన్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో బుల్లెట్ మీన్స్ మనకి హై స్పీడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎంత మనకి 320 km/h అని చెప్పేసి ఉంది. సో గంటకి 320 km వేగంతో పోతుంది. ఇది ఆపరేషనల్ స్పీడు, అంటే పట్టాల మీద పోయే స్పీడు. గరిష్ట వేగం మనకి ఇంకా ఎక్కువనే ఉంటుంది దీన్ని. సో జపాన్ హెల్ప్ ఇస్తుంది. సో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ చూస్తే 2027 కల్లా సిద్ధం కావాలన్నట. ఇది టార్గెట్ ఇయర్. మనం క్లాస్ వేసుకున్నాం ఇంతకుముందు ఇండియా టార్గెట్స్ అని చెప్పేసి, అందులో ఇది రాసుకోవచ్చు. బుల్లెట్ ట్రైన్ యొక్క లక్ష్యం ఏంటి, 2027 కల్లా పట్టాల మీదకి పోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. రైట్. నెక్స్ట్ దీనిలో 16 బోగీలు ఉంటాయండి. మొత్తం మీద 16 పెట్టెలు కలిగి ఉంటాయి. ఇది 320 km/h స్పీడ్తో పోతుంది. ఇది 508 km బిట్వీన్ ది ముంబై, సో ఆర్థిక రాజధాని నుంచి అహ్మదాబాద్ వరకు సో ఫస్ట్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఈ ఏవైతే ఉన్నాయో నెంబర్స్ టీఎస్పీఎస్సీ ఫోకస్ చేస్తుంది. అదే జాగ్రఫీ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే గిట్ట భారతదేశానికి బుల్లెట్ ట్రైన్ అవసరమా, సో సమర్థిస్తూ ఆన్సర్ రాయమని చెప్పేసి వస్తుంది. ఎందుకు అవసరం అని చెప్పేసి రాయాలి, విమర్శ ఏంటని చెప్పేసి రాయాలి. సో క్వశ్చన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వస్తుంది. సో పాజిటివ్ వేలో క్వశ్చన్స్ అడిగితే గిట్ట బుల్లెట్ ట్రైన్ అవసరమా, ఎందుకు అవసరము. సో మనకు ఇది నెగిటివ్ అంటే బుల్లెట్ ట్రైన్ అవసరం లేదని చెప్పేసి కొన్నిసార్లు క్వశ్చన్ వస్తాయి. అలా మనం 2 ఆన్సర్ రాసి పెట్టుకోవాలి గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి. సో నెక్స్ట్ జపాన్ ఇంకా ఏం సహాయం చేస్తుంది అంటే, ఒకటి హై స్పీడ్ టెక్నాలజీ అంటే టెక్నికల్ సహాయం చేస్తుంది, ఫండింగ్ కూడా అందిస్తుంది. దీనికి అయ్యే ఫండింగ్ లోపల 80% ఫండింగ్ కూడా జపాన్ ఇస్తుందట 0.1% వడ్డీ రేటుకి. సో 0.1% వడ్డీ రేటుకి 80% ఫండింగ్ జపాన్ అందిస్తుంది. ఇంకా క్వశ్చన్ వస్తే గిట్ట దీన్ని ఇండియా 50 ఏళ్ల లోపు తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. 2017 ప్రాంతంలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి 2067 కల్లా రుణం చెల్లించేలా ఒప్పందం చేసుకోవడం జరిగింది. జపాన్ మనకి ఫండింగ్ ఇస్తుంది, టెక్నాలజీ ఇస్తుంది. టెక్నాలజీ ఏమి ఇస్తుంది, హై స్పీడ్ టెక్నాలజీ. ఫండింగ్ ఏమి ఇస్తుంది, 80% ఫండింగ్, 0.1 ఇంట్రెస్ట్ అని చెప్పేసి. సో 2050 ఇన్ఫ్యాక్ట్ 50 ఇయర్స్ కల్లా మనం తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇది జాగ్రఫీ లోపల మనకు రవాణా పాఠం లోపల యాడ్ చేసుకోవాలి. ఒకవేళ లేనట్లయితే మ్యాక్సిమం ఉండి ఉంటుంది, సో లేనట్లయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కిందికి వస్తుంది. సో భారతదేశంలో ఫస్ట్ ప్రపంచ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఇది వెరీ ఫేమస్, ఇటలీలో ఉన్న వెనిస్లో జరుగుతుంది ఎక్కువ. సో వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి పిలుస్తున్నాం కాబట్టి సో ఇటువంటి ఎగ్జామ్లో వస్తాయి. సో ఇండియన్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్ బినాలే అని చెప్పేసి పిలుస్తాం. బినాలే మీన్స్ ఇక్కడ నుంచి ఎవ్రీ 2 ఇయర్స్కి, సో ఎవ్రీ 2 ఏళ్ళకి జరుగుతుంది భారతదేశం లోపల. ఇది ప్రపంచంలో మొట్టమొదటి స్థాయి ఇండియాలో మొట్టమొదటి ప్రపంచ స్థాయి సాంస్కృతిక ప్రదర్శన. మన భారతదేశంలో ఉన్న ఆర్ట్ అండ్ కల్చరల్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. ఇది అన్ని దేశాలు వచ్చి చూస్తాయి మన దాన్ని. సో వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటే ఇది ఢిల్లీలో ఉన్న ఎర్రకోటలో మనకి జరుగుతుంది. సో ఇక్కడ ఎర్రకోట అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో లక్ష్యం ఏంటి అంటే హస్తకళలు లేదా అరుదైన కళల ప్రదర్శన అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ బినాల్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడనే ప్రాజెక్టు ఆత్మన్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ వాళ్ళు దీన్ని ఇన్ఫ్యాక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభిస్తుంది. సో మనకి ఇంకేంటి ప్రాజెక్టు ఆత్మన్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడనే దీన్ని స్టార్ట్ చేసినారు మన ప్రధానమంత్రి మోడీ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మోడీ లాంచెస్ ప్రోగ్రామ్స్ అన్నీ వెరీ వెరీ ఫేమస్. తెలంగాణ చూస్తే రేవంత్ రెడ్డి లాంచెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి, చేయూత అని చెప్పేసి నిన్న స్టార్ట్ చేసిండు. జగన్ అన్న కొన్ని స్కీమ్స్ స్టార్ట్ చేసి ఉంటాడు. అటువంటి సీఎం పిఎం యొక్క ప్రోగ్రామ్స్ అనేది వెరీ వెరీ ఫేమస్ మిగతా వాళ్ళతో పోలిస్తే. సో ప్రాజెక్టు ఆత్మన్ ఏంటి అంటే ఇదే మీటింగ్ లోపల స్టార్ట్ అయింది. అరుదైన హస్తకళలకి ఒకటే మార్కెట్ వేదిక కల్పించేలా ఉండే ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు ఆత్మన్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని సింపుల్గా మనము ABCD అని చెప్పేసి పిలుస్తున్నాం.
ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ డిజైన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో దీనికి ముద్దుగా ప్రాజెక్టు ఆత్మన్ అని చెప్పేసి పేరు పెట్టిండు మన మోడీ గారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అయితే దాన్ని ఏబిసిడి అని చెప్పేసి పిలిచినాం. ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ డిజైన్ అని చెప్పేసి హస్తకళల కోసము, సో భారతదేశంలో ఏవైతే ఉన్నాయో వెరీ ఫేమస్ వాటి యొక్క ప్రదర్శన కోసము, మార్కెటింగ్ కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఉన్నది. మోడీ గారు వచ్చినారు, సో ఈ పేరు మంచి లేదని చెప్పేసి ప్రాజెక్టు ఆత్మన్ అని చెప్పేసి పేరు పెట్టాడు. సో ఇది ఎక్కడ మనం స్టార్ట్ చేసుకున్నామంటే ఎర్రకోట లోపల. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్, సాంస్కృతిక శాఖ ఉన్ను ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పేసి వీళ్ళు ఉన్ను మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇద్దరు కలిపి ఈ ప్రాజెక్ట్ని సంయుక్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది మనకి అంటే ఇండియా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరల్ డిజైన్ బినాల లోపల స్టార్ట్ అయింది. ప్రధానమంత్రిగా స్టార్ట్ చేశారు. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు రూపొందిస్తున్నాయి. లక్ష్యం ఏంటి? ప్రాజెక్టు లక్ష్యం అంటే అరుదైన హస్తకళలను ప్రదర్శన చేసేందుకు ఒకానొక మార్కెట్గా ఉండేటువంటి వేదిక ప్రాజెక్టు ఆత్మన్ అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ మనకు ప్లాట్ఫామ్ కావాలి. అటువంటి ప్లాట్ఫామ్ ప్రాజెక్టు ఆత్మన్ అని చెప్పేసి నీ దగ్గర అరుదైన హస్తకళ ఉంది బట్ ఎగ్జిబిట్ చేసేందుకు ప్లాట్ఫామ్ లేదు, అదే ప్లాట్ఫామ్ ప్రాజెక్టు ఆత్మన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది డిఫెన్స్ కిందకి వస్తుంది. సో స్పేస్ ఆర్టికల్స్ ఈరోజు లేవు. సో టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ ఇది మనకి వార్తల్లో ఉంది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. ఇండియన్ ఆర్మీ ఎక్కడ అంటే ఢిల్లీ లోపల కండక్ట్ చేస్తుంది. ఉద్దేశం ఏంటి అంటే ఇది ఒక జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఏషియన్ కంట్రీస్ ప్లస్ ఇండియన్ కంట్రీస్. మొత్తం ఏషియన్ కంట్రీస్ మనకి 10 ఉంటాయి. ఆ 10 కంట్రీస్లో ఉన్న ఉమెన్ పీస్ కీపర్స్ కోసము, భారతదేశంలో ఉన్న ఉమెన్ పీస్ కీపర్స్ కోసము సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయని చెప్పేసి షేర్ చేసుకునే ఒకానొక జాయింట్ ఎక్సర్సైజు టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియన్ ఆర్మీ అండ్ ఏషియన్ కంట్రీస్ ఆర్మీ అని చెప్పేసి ఉమెన్ యొక్క పీస్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో డిఫెన్స్లోకి, ఆర్మీలోకి, నేవీలోకి ఉమెన్స్ రావాలని చెప్పేసి ఉమెన్ ఇంక్లూజన్ పెంచేలా, ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచేలా, ఉమెన్ అవేర్నెస్ పెంచేలా ఈ జాయింట్ ఎక్సర్సైజ్ పనిచేస్తుంది బిట్వీన్ ది ఇండియా అండ్ ఏషియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ షిడో డౌన్. సో షిడౌ వాన్ ఎస్. సో షిడౌ వాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వార్తల్లో ఉన్నదండి. ఇది చైనా రూపొందించింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్లో ఇది ఫస్ట్ది అండి. 4వ తరము న్యూక్లియర్ రియాక్టర్ లోపల ఫస్ట్ది షిడౌ వాన్ అని చెప్పేసి పిలుస్తాం. షిడౌ వాన్ లేదా స్పెల్లింగ్ అయితే SHIDAOWA అని ఉన్నది. దీన్ని షిడౌ వాన్ లేదా షిడో వాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రపంచంలోనే 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ లోపల ఫస్ట్ది. 1150 మెగావాట్స్ కలిగి ఉన్నది. ఇది విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, హైడ్రోజన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. అందుకు మనకి వార్తల్లో ఉంది చైనా కంట్రీ అని చెప్పేసి, ఫస్ట్ ఇన్ వరల్డ్ అని చెప్పేసి. ఎక్కడ ఫస్ట్? ఇది 4వ తరం లోపల న్యూక్లియర్ రియాక్టర్ లోపల ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. షిడో వన్ అని చెప్పేసి పేరు మనకు కనిపిస్తుంది. ఇది డిఫెన్స్, ఇది న్యూక్లియర్ రియాక్టర్ అనేది సో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఒక 2 జీనోమ్ థెరపీ జన్యు చికిత్సలు వార్తల్లో ఉన్నాయి సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి కోసము. మన ఇంతకుముందు లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ నవంబర్ మంత్లో మేబీ క్యాస్ గేవి అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సికిల్ సెల్ ఎనిమియా కోసము ప్రజెంట్ ఎముక మధ్య మార్పిడి మాత్రమే వార్తల్లో ఉంది, అందుబాటులో ఉంది. ఎముక మధ్య మార్పిడి కాకుండా జన్యు చికిత్స ద్వారా సికిల్ సెల్ ఎనిమియాని నయం చేస్తుంది. ఫస్ట్ ఎవరు? యూకే ప్రభుత్వము. ఆ మందు పేరు మనకి చికిత్స పేరు క్యాస్ గేవి అని చెప్పేస్తుంది. ఆ క్యాస్ గేవితో పాటు ఇంకోటి లిఫ్జేనియా అని చెప్పేసి కొత్తగా అమెరికా యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆమోదించినారు. సో ఏంటి మనకి అంటే సో లిఫ్జేనియా ఒకటి ప్లస్ క్యాస్ గేవి 2, ఇవి 2 కూడా అమెరికా యొక్క ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సికిల్ సెల్ ఎనిమియా కోసము ఆమోదించారు. సో సికిల్ సెల్ ఎనిమియా కోసము ఆమోదించారు. ఇది జన్యు చికిత్స. ప్రజెంట్ ఎముక మధ్య మార్పిడి ఉన్నది. ఇప్పుడు అట్లా కాకుండా జన్యు చికిత్స ద్వారా మనము వాళ్ళ కణాల్లో మార్పు చెందించి వాళ్ళకే నయం చేస్తున్నారు. సో ఫస్ట్ది ఏంటి అంటే
యూకే యొక్క క్యాస్గేవి, దీన్ని ఇప్పుడు యుఎస్ ఎఫ్డిఏ కూడా ఆమోదించింది. దాంతోపాటు బ్లూ బర్డ్ అనే సంస్థ అమెరికాలో ఉన్నది. ఆ సంస్థ లిఫ్జేనియా అని చెప్పేసి ఒక చికిత్స తయారు చేస్తే యుఎస్ ఎఫ్డిఏ ఆమోదించింది. ఇవి రెండు కూడా ఏంటి, సికిల్ సెల్ ఎనిమియాకి జన్యు చికిత్సలు. ఎవరు ఆమోదించారు అంటే యుఎస్ యొక్క ఎఫ్డిఏ ఆమోదించింది. అచ్చా, ఇంకోటి క్యాస్గేవి అనేది ప్రపంచంలోని మొట్టమొదటి సికిల్ సెల్ ఎనిమియా కోసము జన్యు చికిత్స, జినోమ్ థెరపీ అని చెప్పేసి యూకే ప్రభుత్వం అయితే ఆమోదించింది. రైట్. సో మనకి సికిల్ సెల్ ఎనిమియా వచ్చింది కాబట్టి భారతదేశం అనేది ఒక పాలసీ పెట్టుకుంది. 2023-24 బడ్జెట్ లోపల ఒక స్కీమ్ని ప్రవేశపెట్టింది. అదే నేషనల్ సికిల్ సెల్ ఎనిమియా మిషన్ అని చెప్పేసి, ఎలిమినేషన్ మిషన్ అని చెప్పేసి ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇది లక్ష్యం ఏంటి అంటే 2047 కల్లా భారతదేశంలో సికిల్ సెల్ ఎనిమియాని పూర్తిగా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. నేషనల్ సికిల్ సెల్ ఎలిమినేషన్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఫస్ట్ స్టేజ్ లోపల గిరిజన ప్రభావిత ప్రాంతం లోపల అమలు చేస్తున్నాము. ఇది క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ టైం అయితే ఎక్కడ అమలు చేస్తున్నామంటే ఎస్, ఇండియా మొత్తం అమలు చేస్తాము. ఫస్ట్ ఫేజ్లో మాత్రము ట్రైబల్ పీపుల్స్ ఎక్కువ ఉన్న ఏరియా లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వై? బికాజ్ ఈ వ్యాధి అందులోనే ఎక్కువ ఉంది అని చెప్పేసి. సో మళ్ళీ మనకి జిఎస్ కిందికి వస్తుంది, జనరల్ సైన్స్ కిందికి వ్యాధులు అని చెప్పి పాఠం ఉంటుంది. సికిల్ సెల్ ఎనిమియా అంటే ఏంటి అంటే మనకు సో హెమోగ్లోబిన్ యొక్క ఉత్పరివర్తనం వల్ల సో ఆర్బీసీ యొక్క లైఫ్ టైం తగ్గిపోతుంది. సో మనకు ఆర్బీసీ జనరల్గా గుండ్రంగా ఉంటాయి కదా, అట్లా కాకుండా కొడవలి ఆకారంలో లేదా చంద్రవంక ఆకారంలో ఉంటాయి కాబట్టి సో హెమోగ్లోబిన్ రవాణాకి అడ్డు తలుగుతుంది రక్తనాళాల లోపల. సరైన ఆక్సిజన్ అందదు కాబట్టి ఆర్బీసీ లైఫ్ టైం తగ్గిపోతుంది, ఎనిమియా వస్తుంది, రక్తహీనత వస్తుంది. కాబట్టి దీన్ని సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ సైన్స్ కిందకి వస్తుంది, ఇది గవర్నమెంట్ పథకాల కిందకి వస్తుంది, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది, ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. తర్వాత ఒక 3 అంశాలు వరుసగా ఎన్విరాన్మెంట్ ఇష్యూ అని చెప్పేసి పర్యావరణ అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. సో అవి ఇన్ఫ్యాక్ట్ ఇథనాల్ ఒకటి, అలివ్ రిడ్లే తాబేళ్లు ఒకటి, గ్రీన్ వాయేజ్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి, 3 మనకు ఎకనామిక్ ఈ పర్యావరణ అంశాల కిందకి వస్తాయి. సో ఫస్ట్ ఏంటి, ఇథనాల్ అనేది మనకు వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తికి చెరకు జ్యూస్ని ఎక్కువ ఉపయోగిస్తారు, లేదా షుగర్ సిరప్ను ఎక్కువ ఉపయోగిస్తారు. దాన్ని నిషేధం విధించింది 31 మార్చి వరకు. ఇన్ఫ్యాక్ట్ ఇథనాల్ ఉత్పత్తిలో తయారు చేయొద్దు అని చెప్పేసి భారత ప్రభుత్వము. ఏంటిది, సో చెరకు రసము, చక్కెర రసము అని చెప్పేసి ఉంటుంది, షుగర్ కేన్ జ్యూస్ అని చెప్పేసి మనకు బయట దొరుకుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇన్సులిన్ స్పైక్ చేస్తే తొందరగా, ఇది లవణాలు ఎక్కువ కలిగి ఉంటుంది, చాలా హెల్తీ డ్రింక్ ఇది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా భయపడకుండా దీన్ని తీసుకోవచ్చు. రైట్. సో ఇథనాల్ని తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ పంట సీజన్లో చెరకు ఉత్పత్తి తక్కువ ఉంది కాబట్టి సో చక్కెర తగ్గిపోతుంది, మనకు చక్కెర రేటు పెరిగిపోతుంది కాబట్టి చక్కెర రసంని ఇథనాల్ ఉత్పత్తికి తయారు చేయకుండా నిషేధం విధించింది. ఒక తాత్కాలికం మాత్రమే ఇది. రైట్. అందుకు మనకి వార్తల్లో ఉంది. సో మరి ఎందుకోసం అంటే ఒకటి సింపుల్గా మనకి పంచదార లభ్యత పెంచాలి, ధరల స్థిరీకరణ, అంతే. రెండే మనకి కారణాలు కనిపిస్తున్నాయి. మన డౌట్ వస్తుంది ఏంటనే, సో ఇథనాల్ బ్లెండింగ్ అని చెప్పేసి మనకు ప్రోగ్రామ్ ఉన్నది. పెట్రోల్ లోపల 20% 2025-26 కల్లా కలపాలి. సో ఈ లక్ష్యానికి మరి ఈ నిషేధం అనేది మనకి ఇబ్బంది కలగదా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్సర్ చెప్పింది. సో ఏమని అంటే చెరుకు రసాన్ని ఉపయోగించద్దు, కానీ దీనికి బదులుగా మనము నూకలు లేదా విరిగిన బియ్యం అని చెప్పేసి నూకలు లేదా మొక్కజొన్న ఉపయోగించేలా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ మొక్కజొన్న పంటకి సపోర్ట్ ప్రైస్ పెంచుతామని చెప్పేసి మొక్కజొన్న ఉత్పత్తి పెంచేలా రైతులకి ప్రమోషన్స్, కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏంటి మనకి వార్తల్లో ఉంది అంటే ఇథనాల్ తయారీ లోపల చెరుకు రసాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. చక్కెర ఉత్పత్తి పెంచేలా ఈ చర్య పనికొస్తుంది. వెంటనే ఇంకో డౌట్ వస్తుంది, మరి ఇథనాల్ కోసం నిషేధం విధిస్తే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామంటే లక్ష్యం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసింది. నూకల విషయంలో, మొక్కజొన్న యొక్క ఉత్పత్తి విషయంలో ఉపయోగం చేసుకునేలా ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇందుకు మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇంకోటి, సో అలివ్ రిడ్లే తాబేళ్లు వార్తల్లో వచ్చినాయి. సో అలివ్ రిడ్లే తాబేళ్లు, సో మనం సబ్జెక్ట్ వైజ్ చెప్తున్నాం కాబట్టి మిగతా క్లాసులతో పోలిస్తే ఇన్ఫ్యాక్ట్ కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. వై? బికాజ్ మనం పాలిటీ అని, ఎకనామీ అని, జాగ్రఫీ అని ఆర్డర్లో వస్తున్నాం కాబట్టి కొంచెం 5 minutes ఎక్కువ పడుతుంది. అందుకంటే ఎక్కువ ఇబ్బంది లేదు. మీరు 1.5 స్పీడ్లో చూస్తే అయిపోతుంది. ఆ నోట్స్ చూసుకున్నా సరిపోతుంది.
సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇవి జనరల్గా ఈ నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసంలో గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు ఇవి అంటే దాని ఏమంటాం సామూహికంగా వచ్చి గుడ్లు పెడతాయి ఒక దగ్గర. సో ఆ టైంలో మనకి ఇది ఒడిషా తీరంలో ఎక్కువ ఉంటాయి. భారతదేశం లోపల అలూరిడ్ల తాబేళ్ళు అనేవి సముద్ర తాబేళ్ళు చిన్నగా ఉంటాయి ఇవి. సో ఇండియా లోపల మనకు గహిర్మత అని చెప్పేసి ఉన్నది. సో గహిర్మత సముద్ర అభయారణ్యము ఒడిషా తీరం దగ్గర ఉంటుంది, అక్కడే గుడ్లు ఎక్కువ పెడతాయి. సో మనము ఈ ఒడిషా తీరం లోపల అబ్దుల్ కలాం దీవులు అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మిసైల్ టెస్ట్ చేస్తున్నాం. మొన్న అగ్నివన్ అని చెప్పేసి షార్ట్ రేంజ్ ప్రయోగించినాం మనము. సింగిల్ స్టేజ్ సాలిడ్ ప్రొపలెంట్ ఉంటుంది, అది షార్ట్ రేంజ్. అది జూన్ లోపల అగ్నివన్ క్షిపణి మీడియం రేంజ్ అని చెప్పేసి మనం ప్రయోగించుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ గుడ్లు పెట్టే టైంలో వాటికి ఇబ్బంది కలగద్దని చెప్పేసి మిసైల్ టెస్ట్ని బ్యాన్ విధించింది DRDO. ఎంతవరకు అంటే 31 మార్చి వరకు నిషేధం విధించింది. ఇక మనకు 31 మార్చి వరకు కరెంట్ అఫైర్స్ లోపల క్షిపణి అయితే ఏమీ రాదు, కంపల్సరీ మనం రాసుకోవచ్చు. ఇదే అగ్నివన్ క్షిపణి లాస్ట్ మనకు. ఎందుకోసం అంటే మిసైల్ టెస్ట్ చేయాలంటే ఒడిషా తీరంలో ఉన్న వీలార్ ఐలాండ్ అని చెప్పేసి పిలుస్తాం. దానికి అబ్దుల్ కలాం దీవిగా పేరు మార్చుకున్నాం. అక్కడే టెస్ట్ చేస్తాం కాబట్టి నిషేధం విధించినారు కాబట్టి ఇంకా కరెంట్ అఫైర్స్ కోసం మనకి మిసైల్స్ అయితే రావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తం మీద అలూరిడ్ల యొక్క గుడ్ల కోసం అని చెప్పేసి చర్య తీసుకున్నారు. ఇక్కడ మనకు ఈ గహిర్మత దగ్గర మనకు ఎక్కువ కనిపిస్తాయి. సో ఇంకా మనకి ఏం అవసరం అంటే ఈ అలూరిడ్ల తాబేలు చూస్తే గిట్ట IUCN యొక్క రెడ్ లిస్ట్ లోపల ఇది వల్నరబుల్ అని చెప్పేసి కేటగిరీలో ఉన్నది. అదే సైడ్స్ లోపల చూస్తే అపెండిక్స్ 1 అని చెప్పేసి ఉన్నది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం చూస్తే షెడ్యూల్ నెంబర్ 1లో ఉన్నది. సో ఇవి అపెండిక్స్ 1లో ఉంటే మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోరాదు, షెడ్యూల్ నెంబర్ 1లో ఉంటే మనం దాన్ని వేటాడి తినరాదు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఒడిషా లోపల వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ గ్రీన్ వాయేజ్ 2050 ప్రోగ్రామ్ యొక్క అమలు కోసము పయనీరుగా దిక్సూచిగా ఇండియన్ గవర్నమెంట్ని IMO ఎంపిక చేసింది. సో వాట్ ఈస్ ద స్కీమ్ అంటే గ్రీన్ వాయేజ్ 2050. ఈ స్కీమ్ ఇవ్వల్ది ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గ్ సముద్ర సంస్థ యొక్క స్కీమ్. ఇది 2050 కల్లా ఓడ నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రాకుండా, కార్బన్ ఉద్యోగాలు రాకుండా చర్య తీసుకుంటారు. అయితే ఈ స్కీమ్ను మంచిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి పయనీర్గా దిక్సూచిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేసింది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. IMO అనేది సముద్రం యొక్క పర్యవేక్షణ కోసము అంతర్జాతీయ సంస్థ, లండన్లో హెడ్ క్వార్టర్ ఉన్నది. ఇటీవల ఇండియా కూడా దీనికి IMOకి ఎన్నికైంది. సో గ్రీన్ వాయేజ్ ప్రాజెక్టు అమలు కోసము పయనీర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 3 కూడా మనకి పర్యావరణ అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక 2 అంశాలు ఇంటర్నేషనల్ అఫైర్స్ కిందకి వస్తాయి. మన గ్రూప్ అండ్ మెయిన్స్ లోపల IPPS వాళ్ళకు కూడా ఒక పేపర్ అని ప్రత్యేకించి IR విషయంలో ఏమీ లేదు. సో కాబట్టి అంత డెప్త్గా ఏమీ అవసరం లేదు. సో ఫస్ట్ మనకి 2 ప్లేసెస్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ది నాగోర్నో కరాబాక్ అని చెప్పేసి ఉన్నది. ఇది మనం ఇంత డిస్కస్ చేసినాం. ఎస్, ఇక్కడ అంటే ఆర్మేనియా ప్రాంతము దేశము ప్లస్ అజర్బైజాన్ దేశము. ఈ అజర్బైజాన్ ఏంటి, ఇటీవల మలేరియాను పూర్తిగా నిర్మూలించిన కంట్రీగా రికార్డు సృష్టించింది. ఎవరు? అజర్బైజాన్, తజకిస్తాన్, బెలీజ్ అని చెప్పేసి 2023 లోపల మలేరియాని నిషేధం విధించిన దేశాలుగా ఎవరెవరు వచ్చిండ్రు? సో తజకిస్తాన్, అజర్బైజాన్ అండ్ బెలీజ్ అని చెప్పేసి ఉంది. సో ఆర్మేనియా ప్లస్ అజర్బైజాన్ మధ్య ఒక వివాదాస్పద ప్రాంతము ఈ నాగోర్నో కరాబాక్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఇటువైపు ప్లేసెస్ వస్తాయి, ఇటువైపు కంట్రీస్ వస్తాయి. మ్యాచ్ చేయమని చెప్పేసి మనకి APPSC, TSPSC, UPSC అడుగుతుంది. సో ఇది ఇప్పుడు శాంతి ఒప్పందం చేసుకున్నారు, రష్యా మధ్యవర్తిత్వం వహించింది కాబట్టి ఒక మంచి చర్య అని చెప్పేసి మనం చెప్పొచ్చు. 2 దేశాలు శత్రుత్వం కలిగి ఉంటాయి, శాంతి ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి ఒక మంచి డెవలప్మెంట్ కాబట్టి ఎగ్జామినర్ ఈజీ అట్రాక్ట్ చేస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతం చూస్తే మనకి ఆర్మేనియా, అజర్బైజాన్ చూస్తే సో ఇక్కడ ఉంటుంది నాగోర్నో కరాబాక్ అని చెప్పేసి. ఇది అజర్బైజాన్ నియంత్రణలో ఉన్నది, బట్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం ఆర్మేనియా ప్రజలు. అది పెద్ద డిస్ప్యూట్ మనకి. సో భౌగోళికంగా చూస్తే అది అజర్బైజాన్లో ఉన్నది, జాతి పరంగా చూస్తే ఆర్మేనియా వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అది డిస్ప్యూట్ కలిగి ఉన్నది. 2 దేశాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి.
నెక్స్ట్ ఎస్ఏ క్విబో అని చెప్పేసి ఇంకొక లొకేషన్ మనకి వార్తల్లో ఉంది. ఎస్ఏ క్విబో ఇవన్నీ ప్లేసెస్ న్యూస్ అండి. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే వెనిజులా దేశం ఈసారి, అటువైపు చూస్తే గియానా దేశం, ఇవి రెండు కూడా మనకు దక్షిణ అమెరికా ఖండంలో ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ గియానా దగ్గర ఉన్నటువంటి ఎస్ఏ క్విబో ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని వెనిజులా దేశం క్లెయిమ్ చేసుకుంటుంది కాబట్టి యుద్ధం స్టార్ట్ అయింది. ఇంకొక యుద్ధము వెనిజులా వర్సెస్ గియానా అని చెప్పేసి. ఎస్ఏ క్విబో అనే నది వెంబడి ఉన్న ప్రాంతం పేరే ఎస్ఓ క్విబే. గయానా ప్రాంతంలో ఉన్నది ఆల్రెడీ, దీన్ని వెనిజులా కూడా క్లెయిమ్ చేసుకుంటుంది కాబట్టి యుద్ధం స్టార్ట్ అయింది. సో ఇవి రెండు కూడా మనకు నాగార్నో కరాబాకు ఎస్ఏ క్విబే అనేది ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద రాసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ ప్రశ్న వచ్చింది అంటే అది జియో పాలిటిక్స్ అయి ఉంటుంది. ఇజ్రాయెల్ వర్సెస్ గాజా, ఐ మీన్ పాలస్తీనా లేదా హమాస్ అని చెప్పేసి, రష్యా వర్సెస్ ఉక్రెయిన్ అని చెప్పేసి, ఇలా ఏవైతే జియో పాలిటిక్స్ విషయంలో యుద్ధం చేసుకుంటున్నారో దాంట్లో ఉన్న ప్లేసెసే మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి సో నాగర్నో కరాబాకు అండ్ ఎస్ఏ క్విబా అని చెప్పేసి రెండు కూడా ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద. సో గియానా ప్రాంతంలో ఒకటి ఉన్నది, అజర్బైజాన్లో ఒకటి ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ రెండు దేశాల మధ్య డిస్ప్యూట్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ఒక స్కీమ్ వార్తల్లో ఉంది. హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్ అండి. సో ఇది ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది హిస్టారికల్ మోన్యుమెంట్స్, చారిత్రక కట్టడాలు కానీ సో ప్రదేశాలు కానీ ఉంటాయి. దాని యొక్క రక్షణ కోసము మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, ఏమంటున్నా కల్చరల్ అంటున్నా, టూరిజం అంటున్నా, టూరిజం యొక్క చొరవ హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్. సో మనకి హిస్టారికల్ మోన్యుమెంట్స్ అనగానే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వెళ్ళిపోతుంది, బట్ అది కాదు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యొక్క తోడ్పాటు తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ పేరు హెరిటేజ్ 2.0. దీంట్లో ఏముంటుందంటే సో కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక హిస్టారికల్ మోన్యుమెంట్స్ని అడాప్ట్ చేసుకొని దీన్ని రక్షణ కోసం అని చెప్పేసి కొంత ఫండింగ్ ఇస్తారు. అదే హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్. ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మొన్యుమెంటు మిత్రాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే మొన్యుమెంటు మిత్రాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఏ సంస్థ ఏ కట్టడాన్ని దత్తా తీసుకుంటారని చెప్పేసి మనకి లిస్ట్లో ఉంటుంది, బట్ మనకి ఎగ్జామ్లో ఏమి రాదు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఆ సంస్థను ఏమంటాం మోన్యుమెంట్ మిత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఈ స్కీమ్ ఎవరిది? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ది కాదు, వాళ్ళు తోడ్పాటు మాత్రమే అందిస్తున్నారు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్లీ ఒక సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది. December 12th 13th స్టార్ట్ అవుతుంది. సో 27th వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ప్రమోషన్ ఏజెన్సీస్ అని చెప్పేసి 27th ఇది భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఢిల్లీలో ఉన్న యశోభూమి దగ్గర జరుగుతుంది. సో యశోభూమి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దేనికోసం? ఇన్వెస్టర్స్ ప్రమోషన్ ఏజెన్సీస్, పెట్టుబడిదారులను ప్రమోట్ చేసే సంస్థ. ఇది జెనీవా లోపల ఉంటుంది. సో ఇది ఎవ్రీ ఇయర్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఇండియాలో వెరీ ఫస్ట్ టైం జరుగుతుంది. ఇండియాలో వెరీ ఫస్ట్ టైం అండ్ ఇంతవరకు ఎక్కువ ఏజెన్సీస్లు పాల్గొన్న సమ్మిట్ కూడా మనదే. ఇంకా పాల్గొనలేదు, 12th స్టార్ట్ అవుతుంది. సో ఇది లార్జెస్ట్ ఇన్వెస్టర్స్ ప్రమోషన్ ఏజెన్సీ సదస్సుగా ఇది రికార్డు సృష్టించింది. సో థీమ్ ఏంటి అంటే ఎంపవరింగ్ ఇన్వెస్టర్స్. సో థీమ్ పెద్దగా ఉంది. సో ఎంపవరింగ్ వాళ్ళకి రావాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఎంపవరింగ్ ఇన్వెస్టర్స్. తర్వాత ఇంకేముంటుంది అంటే ఐపీఎస్ అంటే ఇన్వెస్టర్స్ ప్రమోషన్స్ ఏజెన్సీస్. సో పయనీర్గా పనిచేస్తాయి, దిక్సూచి మాదిరిగా పనిచేస్తాయి. దేనికోసం అంటే ఇన్వెస్టర్స్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ కోసం అని చెప్పేసి. ఏంటి? ఎంపవరింగ్ ఇన్వెస్టర్స్ ప్రమోషన్ ఏజెన్సీస్ అనేవి పైనీర్గా పనిచేస్తాయి ఫ్యూచర్ గ్రోత్ కోసం అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇది ఇండియాలో వెరీ ఫస్ట్ టైం ప్రపంచంలో అతిపెద్ద ఇన్వెస్టర్స్ ప్రమోషన్ ఏజెన్సీ యొక్క సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం. దీని హెడ్ క్వార్టర్ జెనీవా లోపల ఉంది. ఇది ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఉమ్మడి కరెంట్ అఫైర్స్. 17 అంశాలు వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనం ఏది స్కిప్ చేయవచ్చు? సో ఎథిక్స్ కమిటీ అనేది మహువా మేత్రి బహిష్కరణ వెరీ ఇంపార్టెంట్. వినోద్ కుమార్ శంకర్ అని చెప్పేసి కమిటీ చైర్పర్సన్. సుభాసు అనేది న్యాయ వ్యవస్థ లోపల కృత్రిమ మేధ. ఇది 11 భాషల్లో అందుబాటులోకి ఉంటే తీర్పుని అనువాదం చేస్తుంది. ఆనియన్ ఎక్స్పోర్ట్ అనేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు నిషేధం విధించినారు. ఉల్లి లభ్యత పెంచాలి, ఉల్లి ధరల స్థిరీకరణ కోసం అని చెప్పేసి.
జూట్ బ్యాగ్స్ యొక్క ప్యాకేజింగ్లో 100% ఫుడ్ గ్రెయిన్స్ 20% షుగర్ కోసం ప్యాకేజింగ్ కోసము ఈ జూట్ బ్యాగ్స్ ఉపయోగించాలని చెప్పేసి తీర్మానం చేసినాం. బుల్లెట్ ట్రైన్ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 2027లో 508 km 320 km/h స్పీడు. జపాన్ టెక్నాలజీ ఇస్తుంది, ఫండింగ్ ఇస్తుంది. 80% ఫండింగ్ జపాన్ ప్రొవైడ్ చేస్తుంది, 0.1% ఇంట్రెస్ట్. ఇండియా 50 years లోపల తిరిగి చెల్లించాలని చెప్పిస్తున్నది. ఇండియన్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్ బ్యూరో బినాల్ అని చెప్పేసి ఢిల్లీ లోపల ఎర్రకోట లోపల ప్రపంచ సాంస్కృతిక సమావేశం జరిగింది. ఇక్కడ ప్రాజెక్టు ఆత్మన్ అని చెప్పేసి దాన్నే ఆయుష్మాన్ ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ డిజైన్ అని చెప్పేసి పిలుస్తాం. దీని లక్ష్యం ఏంటి అంటే హస్తకళల ప్రదర్శన కోసము మార్కెటింగ్ సదుపాయం కల్పించడము. ఇది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియన్ ఆర్మీ అండ్ ఏషియన్ ఉమెన్ కీపర్స్ ఆర్మీ. షెడోవాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఇది 4th generation లోపల ఫస్ట్ చైనా రూపొందించింది. 1150 MW కలిగి ఉన్నది. లిఫ్జేనియా క్యాస్గేవి అనేది సికిల్ సెల్ అనిమియా కోసం జన్యు చికిత్సలు USA యొక్క FDA ఆమోదించింది. భారతదేశంలో 2047 కల్లా పూర్తిగా నిర్మూలన చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంది. ఎథనాల్ బెండింగ్ ప్రోగ్రామ్స్ కోసం ఇబ్బంది కలగకుండా మొక్కజొన్న విరిగిన బియ్యాన్ని ఉపయోగిస్తుంది. షుగర్ కేన్ జ్యూస్ అయితే పూర్తిగా నిషేధం విధించింది. అలివురిడ్ల తాబేళ్ల కోసం అని చెప్పేసి గహర్మాత దగ్గర ఒడిషా లోపల మిసైల్ టెస్ట్ చేయకుండా DRDO బ్యాన్ విధించింది. ఇన్ఫ్యాక్ట్ 31 March వరకు. గ్రీన్ వాయేజ్ 2050 ప్రోగ్రామ్ కోసము పయనీర్గా ఇండియా సెలెక్ట్ అయింది. IMO సెలెక్ట్ చేసింది. నాగర్నో కరాబక్ బిట్వీన్ ది అజర్బైజాన్ ఆర్మేనియా డిస్ప్యూట్. ఎస్సెక్విబో అనేది వెనిజులా గియానా ప్రాంతం మధ్య డిస్ప్యూట్. హైడెస్ 2.0 అయితే ఇన్ఫ్యాక్ట్ కార్పొరేట్ కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అది తీసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం యొక్క ప్రోగ్రాము. సో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్టర్ ప్రమోషన్ ఏజెన్సీ మీటింగ్ అనేది ఢిల్లీలో ఉన్న యశోభూమి కండక్ట్ చేస్తుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద సమ్మిట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది కాకుండా తెలంగాణ వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మహాలక్ష్మి పథకం అని చెప్పేసి. సో రాష్ట్ర మహిళలకి, బాలికలకి, ట్రాన్స్జెండర్స్కి ఉచిత బస్సు ప్రయాణము. ఆ టికెట్ మీద మహిళా సాధికారత కోసం ముందడుగు అని చెప్పేసి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మన సీఎం దీన్ని స్టార్ట్ చేశారు. సో కేసీఆర్ కాదు, సో రేవంత్ రెడ్డి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంతే. సో ఏ బస్సులో మనకు ఇది ఉంటుంది, పల్లె వెలుగు ఉంటుంది, ఎక్స్ప్రెస్ ఉంటుంది. సిటీలో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ మెట్రో కూడా ఇన్ఫ్యాక్ట్ అమల్లో ఉంటుంది. సో రాష్ట్రం దాటిపోతే రాష్ట్రంలో ఉన్న వరకు ఫ్రీ, అటు బస్ టికెట్ తీసుకోవాలి. ఇంకోటి చేయూత అని చెప్పేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 lakhs ఉన్నదాన్ని వైద్య సహాయాన్ని 10 lakhsకి అయితే పెంచినారు. ఇంకోటి తెలంగాణ లోపల కొత్త అసెంబ్లీ ఏర్పడింది కాబట్టి సో ప్రోటెం స్పీకర్ అవసరం మనకి. సో గవర్నర్ అక్బరుద్దీన్ ఓవైసీని నియామకం చేయడం జరిగింది. చంద్రనారాయణ గుట్ట ఎమ్మెల్యే అతను. సో ప్రోటెం స్పీకర్ చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సో మనకి ఇది మిగతా ఎమ్మెల్యే కూడా ప్రోటెం స్పీకర్ గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సో ప్రోటెం స్పీకర్ ఎంతవరకు ఉంటాడు అంటే నూతన స్పీకర్ ఎన్నిక అయ్యేంత వరకు ఉంటాడు. నూతన స్పీకర్ ఎన్నిక కండక్ట్ చేసి కొత్త ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించి ఇంకా ఇతను వెళ్ళిపోతాడు. ప్రోటెం మీన్స్ తాత్కాలికము. స్పీకర్ వేకెంట్ అయితే ఎప్పుడైనా ప్రోటెం స్పీకర్ వస్తాడు. సో జనరల్గా మనకి కొత్త అసెంబ్లీ ఏర్పడ్డప్పుడు గవర్నరు పెద్ద మనిషి ఎవరు ఉంటే వాళ్ళని పిలిచి నువ్వు స్పీకర్ చేయమని చెప్పేసి చెప్తే సో అక్బరుద్దీన్ ఓవైసీ చేస్తున్నాడు. సో మనకి అయిపోతుంది అది. నూతన స్పీకర్ ఎన్నిక మనం కండక్ట్ చేస్తాం. సో మెజారిటీ ఉంది అటు కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు ఆటోమేటిక్గా. సో అప్పుడు స్పీకర్గా ఎవరు ఉంటే వాళ్ళు సభ కండక్ట్ చేస్తారు. ప్రోటెం మీన్స్ స్పీకర్ వేకెంట్ ఉంటే అప్పుడు వస్తాడు. స్పీకర్ ఆబ్సెంట్ ఉంటే ప్రోటెం రాడు. తాత్కాలికంగా ఎవరైతే డిప్యూటీ స్పీకర్ ఉంటారో వాళ్ళే పనిచేస్తారు. ఇది December 9th కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏబిపిఎస్సి వాళ్ళు గట్టిగా చదవండి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. టీఎస్పీఎస్సి వాళ్ళు ప్రభుత్వ విధానం అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆ లోపు మనం ఇంకేమన్నా మన లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. జిఎస్లో కానీ మన పాలిటీ, ఎకనామిక్, తెలంగాణ ఉద్యమాల్లో కానీ ఏమైనా ఉంటే అవి చదువుకోవాలి. సో గ్రూప్ 2 జనవరిలో దాదాపు ఉండకపోవచ్చు, చెప్పడానికి మనం ఎవరు కానీ మేబీ ట్రెండ్ చూస్తే దాదాపుగా ఉండకపోవచ్చు, బట్ ఉండొచ్చు కూడా. గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మనకు స్టేట్మెంట్ రావాల్సి ఉంటుంది, ఒక భరోసా ఇవ్వాలి. సో మనం ప్రభుత్వాన్ని మార్పు చేయించింది మాత్రం ఎక్కువ పాత్ర నిరుద్యోగులు ఉన్నది. సో ఒకసారి ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక భరోసా ఇవ్వాలి మనకి. సో ఇప్పటికిప్పుడు జాబ్ క్యాలెండర్ లాంటిది ఇంపాసిబుల్, ప్రాక్టికల్గా హైలీ ఇంపాసిబుల్, బట్ ఒక భరోసా అయితే ఇవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.